మామ వస్తున్నా, తొందరగా వచ్చేస్తాను. ఇద్దరు బండి స్టార్ట్ చేసేసినాను. న్యూ ఇయర్ పార్టీ అంటే రచ్చ రచ్చ ఉండాలి, తగ్గేదేలే. తొందరగా అయిపోయింది. సారీ సారీ బ్రో. జోలి ఏంది బ్రో నువ్వు? ఏంద్రా నువ్వు రే కనపడతలేదరా? అట్లా గుర్తున్నావు. మనుషులు ఉన్నారా ఇక్కడ? బండి గుర్తు కూడా సరిపోయింది. మనుషులు గుర్తింటే ఏమైపోతారు అనుకున్నా. అర్జెంట్ అయినా చూసుకోకుండా పోతాను. అర్జెంట్ హాస్పిటల్కి పోవాలన్నా. క్షమించండి అన్న ఎంతైతే అంత అర్జెంటుగా పోవాలి. నేను ఫోన్ పే చేసేసి పంపిపోతాను అన్న. నువ్వు ఫోన్ పే చేస్తావు సార్, ఇంకో 4 సార్లు గుర్తావు. ఫోన్ పే చేస్తాను. రిపేర్ తీసుకుపోయాడు ఎవడు అది చెప్పు. అంటే ఇప్పుడు మీరందరూ నన్ను కొట్టాలని డిసైడ్ అయినారు. ఇప్పుడు కొట్టుకుండా మేము పంపిస్తాం అనుకున్నావరా? నేను అంతగా గుద్దినావు బండి, నువ్వు ఎట్లా పంపిస్తాను నేను కొట్టుకోకుండా? మీరు ముగ్గురు ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నానని మీరు అలా అంటా అన్నారు. అంటే నేను ఒకరిని చేసి కొట్టేంత ఎరిపప్పలా కనబడిస్తున్నావు. నువ్వు పోనా. ఇప్పుడు మన ఇద్దరు మా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరిని కలిపి తుక్క రేగ్ కొట్టాలి. ఇదిగో నా ఫ్రెండ్ నా కోసం ఏమైనా చేస్తాడు. ఏమమ్మా కోసం ప్రాణాలని ఇస్తామావా? కోసం ప్రాణాలని ఇస్తామావా? అయినా మీ ఇద్దరిని కొట్టడానికి మేమిద్దరు ఎందుకురా? మా ఓడొక్కడు చాలు. ఏమమ్మా నువ్వు వెళ్ళరా, వీళ్ళు కాదు నేను చూసుకుంటా. అది చూసుకోరా, అడిచేరా వాళ్ళని చెప్తాను. ఏంట్రా ఆ ఫ్రెండ్ ఏంద్రా మీ తొక్కలో బండి? ఏం తొక్కలో బండి? మామా కడిగే వాళ్ళని ఇద్దరిని లేపాయి. నువ్వు వెళ్ళరా మావా, నువ్వు వెళ్ళరా. వీళ్ళు ఎంత కొడతారు చూస్తామా. వెళ్ళరా, వీళ్ళు ఎంత కొడతారు చూస్తామా. కొట్టుకోది మనం కావాలా? కొట్టాల్సింది వాడిని. పట్టుకరా